చూచువాడు శిలువపై నుండి చూచువాడు. నీవెక్కడ ఉన్నా ఆయన చూపు నీ పైన నీ మీద ఉన్నది. నీవు మందిరానికి వచ్చిన సంగతి మందిరములో ఉన్న వారికి తెలియదేమో, కానీ శిలువ యొద్దకు రాగా ఆయన పరికించి చూచుచూ ఉన్నాడు. దేవా, నన్ను చూస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం. మేము నీ శిలువను చూస్తూ ఉన్నాం, శిలువపై నిన్ను చూస్తూ ఉన్నాం. నీ శిలువ రక్తముతో కడగబడడానికి వచ్చాను తండ్రి. పాత ఆకులు రాలిపోవాలి, కొత్త ఆకులు ఏర్పడాలి. కొత్త కళలు, కొత్త రంగులు, కొత్త పచ్చదనము. దేవా, ఇదెంత గొప్ప స్తోత్రం. స్తోత్రం. సీజన్ రాగానే ఆకులు ఎవ్వరూ రాక్షరు తండ్రి, అవంతటవే రాలిపోతున్నాయి. శిలువ ఎందుకు వస్తే ఈ పాపాలు రాలిపోతూ ఉన్నాయి. నీ రక్తము మా మీద పడగానే అయ్యా, ఇది రాలిపోతూ ఉంది, ఇది రాలిపోతూ ఉంది. నీకు స్తోత్రం, నీకు వర్తకు, నీకు స్తుతులు, స్తోత్రము, స్తుతులు నాయన. ఇదిగో ఈ దినాన్న నీ రక్తము పోసి ఒక్కొక్క బిడ్డను కడగండి తండ్రి. ఒక్కొక్క విశ్వాసిని కడగండి. ఎందరూ శిలువ యొద్దకు ఇవాళ రాలేదు, ఆకర్షించు. మనుషులు కాదు ఆకర్షించు, నువ్వే ఆకర్షించు. మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చదము అన్నారు. నువ్వెవరిని ఆకర్షిస్తే వాళ్ళే పరుగెట్టుకొని వస్తారు, వాళ్ళే పరుగు పెట్టుకున్నారు. ఎదు చూడడానికి, శిలువను చూడడానికి, నీ రక్తాన్ని చూడడానికి, నీ గాయాలను చూడడానికి, శిలువ యొక్క మా కొరకు మీరు దాచిన భాగ్యములను చూడడానికి, వరములను మేము పొందడానికి ఆకర్షించండి, ఆకర్షించండి, చేర్చండి. నిలబడి శిలువ యొక్క నిలబెట్టండి, శిలువ యొక్క అయ్యా శుద్ధి చేయండి. శిలువ దీవించండి. అనేకులకు నెమ్మది లేదు, అనేకులకు హాయి లేదు, అనేకులకు ఆనందం లేదు, అనేకులకు అయ్యా నీ ఎదుట ఉండే భాగ్యం లేదు. శిలువ ఎందుకు వచ్చిన భాగ్యవంతులు, శిలువ భాగ్యములు